హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వీడియో వైరల్‌గా మారింది. తూర్పుగోదావరి జిల్లా నల్లజల్ల మండలం చోడవరం గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది కుర్రవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీ ముందు మేకని బలిచ్చేసి, ఆ మేక రక్తంతో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోకి రక్తాభిషేకం చేసి, ఆ మేక తలకాయతో వీరంగం సృష్టించినటువంటి వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అది జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్లో తీసిన వీడియో కావచ్చేమో. ఎందుకంటే ఇప్పుడు వీడియో వైరల్ అవుతుందంటే ఆ రోజు తీసిన వీడియో కావచ్చేమో ఒక అనుమానం. అయితే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగిందని నేను అనుకోను. ఒక ఊళ్ళో జరిగిన దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? కాకపోతే ఇలాంటివి జరిగినాయి అనుకున్నప్పుడు వైసీపీ పార్టీ ఇమీడియట్‌గా స్పందించి ఖండించాలి, కార్యకర్తలకు పిలుపునివ్వాలి. ఇలా చేయొద్దు అని. ఇప్పుడు నాయకుడి బర్త్‌డేలు ఎలా జరుపుతారు? ఏ నాయకుడి బర్త్‌డే అయినా ఆ పార్టీ కార్యకర్తలు జరుపుకుంటారు. కేక్ కట్ చేస్తారు, రక్తదానాలు చేస్తారు, అన్నదానాలు చేస్తారు, దేవాలయాల్లో పూజలు చేస్తారు. ఇలా చేస్తారు. కానీ అది చర్చిలో ప్రార్థన చేస్తారు, మసీదులో నమాజ్ చేస్తారు, ఇలా చేస్తారు. కానీ ఒక మేకని బలిచ్చేసి రక్తాభిషేకం చేయటం ఏంటి? రక్తదానాలు చేయాలి కానీ రక్తాభిషేకాలు ఏంటి అసలు? ఎక్కడి కల్చర్ ఇది? ఈ దేశంలో ప్రతి రాజకీయ నాయకుడికి ఎంతో కొంతమంది అభిమానులు ఉంటారు. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ. ప్రతి నాయకుడికి వాళ్ళ పార్టీ కార్యకర్తలు, అభిమానులు బర్త్‌డేలు జరుపుకుంటా ఉంటారు. వేడుకలు జరుపుకుంటా ఉంటారు. కానీ ఇలా ఎప్పుడు ఎవరు జరుపుకోరు. ఇలా జరుపుకోవటాన్ని ఒక పార్టీ ఎంకరేజ్ చేయకూడదు కూడా. నేను వైసీపీని వ్యతిరేకించేది ఈ కారణం రీత్యానే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకరోజు తర్వాత ఇంకో రోజైనా రిపోర్ట్ పోయి ఉండాలిగా. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అయిన తర్వాత మరి ఎందుకు ఆయన దీని మీద స్పందించలేదు, ఖండించలేదు? నా బర్త్‌డే వేడుకలు ఇలా జరపడం నాకు బాధ అనిపించిందని కానీ ఒక మాట మాట్లాడితే ఎంత బాగుంటుంది ఆయన హుందాగా. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రప్పని సమర్థించారు. గంగమ్మ జాతరలో వేటలను నరికినట్టు నరుకుతామంటే దాన్ని ఆ సినిమా డైలాగ్ కదా అని సమర్థించారు. ఇప్పుడు ఆయన ఇలాంటి వాటిని సమర్థిస్తే కింద ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంకో చోట ఏం జరిగింది? 88 మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత 2029 ఎన్నికల ఫలితాల్లో నరకడం స్టార్ట్ చేస్తారట. తలలు నరకడం స్టార్ట్ చేస్తారట. ఎవరు తలలు నరుకుతారు? అధికారం చేతులు మారుతూ వాళ్ళ తలను నరుకుతారని బెదిరిస్తున్నారు. ఓకే. ఇప్పుడు అధికారం కూటమి చేతుల్లో ఉంది. ఈ డైలాగ్‌కి రెచ్చిపోయి కూటమి నాయకులు ఎవరన్నా వచ్చి వీళ్ళని ఇబ్బంది పెడితే జగన్మోహన్ రెడ్డి గారి కంటే రక్షణ ఉంటుంది. ఆయనకి పెద్ద పెద్ద గోడలు, తర్వాత ప్యాలెస్‌లో ఉంటాడాయన. ఇనప కంచెలతో సెక్యూరిటీ ఉంటుంది. ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే సెక్యూరిటీ సరిపోక ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఆయన రక్షణగా ఉంటారు. ఆయన ఎవరు తాకలేరు, ఆయన దగ్గరికి ఎవరు పోలేరు. కానీ పాపం చిన్న కార్యకర్తలు బలైపోతారుగా ఈ కల్చర్ వల్ల. కాబట్టి ఇది తప్పు. దీన్ని పార్టీలు ఎంకరేజ్ చేయకూడదు, ఖండించాలి. ఏ పార్టీలో ఏ కార్యకర్తలు ఎలా ప్రవర్తించినా ఆయా రాజకీయ పార్టీలు బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు వైసీపీలో వస్తున్నాయి కాబట్టి వైసీపీని మనం క్వశ్చన్ చేస్తున్నాం. ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో కదిరి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్‌డే వేడుకల్లో బాణసంచ కాలుస్తున్నారు. ఆ బాణసంచ కాల్చడాన్ని ఒక మహిళ వ్యతిరేకించింది. ఆమె గర్భిణీ స్త్రీ కాబట్టి సౌండ్ పొల్యూషన్ వల్ల ఆమెకి ఏదో ఇబ్బంది అయిందని ఆమె ఇక్కడ కాదు వేరే చోట పోయి కాల్చుకోండి అన్నది. దానికి ఒక యువకుడు ఆ గర్భిణీ స్త్రీ పొట్ట మీద తన్నాడు. చివరికి అతను అరెస్ట్ చేశారు, అది వేరే విషయం. రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్లారు. పోలీస్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చినట్టున్నారు. అది కూడా వైరల్ అయింది, ఆ వీడియో కూడా. కాబట్టి అతను జనసేన కార్యకర్త, మాకు సంబంధం లేదు అన్నారు వైసీపీ వాళ్ళు. సరే, జనసేన కార్యకర్త అయితే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్‌డే వేడుకలు ఎందుకు పాల్గొన్నాడు? లాజిక్ లేదు. సరే, జనసేన కావచ్చు, వైసీపీ కావచ్చు. కానీ ముందైతే ఆ సంఘటన జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి బర్త్‌డే వేడుకల్లో కదా. ఆ విషయాన్ని ఖండించాలి కదా. ఇలా బర్త్‌డే వేడుకలు జరపకూడదు అనేది వైసీపీ చెప్పాలి కదా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి కదా అఫీషియల్‌గా. ఇలా కాదు బర్త్‌డే వేడుకలు జరిపేది అనేది వాళ్ళు చెప్పాలి కదా. ఇది నేను అడుగుతున్న క్వశ్చన్. సరే, అతను పవన్ కళ్యాణ్ గారి అభిమానం అయితే కావచ్చు సినిమా పరంగా. అతను సోషల్ మీడియా అకౌంట్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ఉన్నాయనేది వైసీపీ చేసే వాదన. ఉండొచ్చు. వైసీపీలో ఎవరు బాలకృష్ణ గారికి అభిమానులు ఉండరా? పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఉండరా? రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం, సినిమా పరంగా వీళ్ళు ఇష్టం అనుకునే వాళ్ళు ఉంటారు. టీడీపీలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానం అంతా జనసేన అనుకోవడానికి లేదు. బాలకృష్ణ గారి అభిమానం అంతా టీడీపీ అనుకోవడానికి లేదు. అలా ఎప్పుడు అనుకోలేం. సరే, ఏదేమైనా జరిగిన సంఘటన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్లో కాబట్టి వైసీపీ పార్టీ రియాక్ట్ అయ్యి విషయం తెలిసిన తర్వాత అయినా వాళ్ళకి రిపోర్ట్లు పోతాయిగా జిల్లాలో బర్త్‌డే వేడుకలు ఎలా జరిగాయి అనేది. దాని మీద రియాక్ట్ అయ్యి ఇలాంటి వాటిని ఖండించి ఉండి ఇలా జరపకూడదు అనేటువంటి ఒక డైరెక్షన్ కార్యకర్తలకు ఇస్తే బాగుంటుంది అనేది నా వాదన.
సో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్లో జరిగినటువంటి ఇలాంటి సంఘటనల మీద మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.